హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ షహనాజ్. ఈరోజు వీడియోలో ఇంకొక వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడైతే తోటకూర ఒలుస్తున్నానండి. ఎందుకంటే నేను అంతకుముందు డైట్‌లో ఉన్నప్పుడు తోటకూర ఫ్రై నాకు చాలా ఇష్టం అండి. ఉల్లి కారంతో చేసిన తోటకూర ఫ్రై. బట్ డైట్ వల్ల అంటే తోటకూర ఫ్రైకి చాలా ఆయిల్ కావాలి కదా! అందుకని చాలా రోజులైంది చేసుకోక. సో, ఈరోజు చేద్దాము అని డిసైడ్ అయ్యాను. మా అబ్బాయయితే పెయింట్ జేస్తున్నాడండి. తనకి డ్రాయింగ్స్ వేయటం, పెయింటింగ్స్ ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్. అండ్ ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి అంటే కర్డ్ రైస్ పెడుతున్నానండి. సో, టైం నైట్ 11 అయిందనమాట. నెక్స్ట్ డేకి ప్రిపరేషన్ జేస్తున్నాను. అండ్ చెప్పాను గదా! కొత్తగా క్లాసెస్ ట్రైన్ జేస్తున్నాను వర్కౌట్స్ గురించి అని చెప్పేసి. సో, అవన్నీ వర్క్ అయ్యి నేను హౌస్ వర్క్ జేసుకునేదానికి కొంచెం లేట్ అవుతుందనమాట నైట్స్. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్త్ అండి. ఏదైనా మనం కష్టపడందే మనకేది రాదనమాట. సో, ఇక్కడైతే నాకు నైట్ మిగిలిపోయిన రైస్ నేను ఈవినింగ్ డిన్నర్ కోసమని మా అబ్బాయి వాళ్ళకి వండాననమాట. దాంట్లో వాళ్ళు మిగిలిచ్చిన రైస్‌ని పడేయకుండా ఇలా చేస్తాను ఒక్కొక్కసారి. అండ్ వన్స్ ఇన్ ఎ వైల్ ఇలాంటి కర్డ్ రైస్ తీసుకోవడం వల్ల మనకి గట్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి. అండ్ డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ సమ్మర్‌లో మంచి కూలింగ్ ప్రీబయోటిక్ ఫుడ్ అండి ఇది. చద్దన్నం అంటారు కదా! మన యాన్సెస్టర్స్ యూజ్ చేసిన ఇదే మెథడ్‌ని మనం గూడా అప్పుడప్పుడు డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఇది ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్ అండి. ఇమ్యూనిటీని పెంచుతుంది. సో, ప్రాసెస్ చాలా సింపుల్. జస్ట్ లెఫ్ట్ ఓవర్ రైస్‌లో మనం కొంచెం వార్మ్ మిల్క్‌ని అంటే అప్పుడే వేడి చేసి కొంచెం చల్లారిన పాలు పోసుకొని దాంట్లో కొంచెం తోడుకి కావాల్సిన పెరుగు వేసాము అంటే అది ఫెర్మెంట్ అవుతుంది నైట్ అంతా. అండ్ దాంట్లో ఇంకొంచెం ప్రోబయోటిక్స్‌ని ఇంక్రీజ్ చేయడానికి మనం చిల్లీ అండ్ ఆనియన్ గూడా యూజ్ చేస్తాము. అండ్ మీ టేస్ట్‌కి తగ్గట్లుగా దాంట్లో రేపు మార్నింగ్ కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని రెడీ టు ఈట్ అనమాట. ఓవర్‌నైట్ ఓట్స్ లాగా ఓవర్‌నైట్ రైస్ ఇది. మంచి ఫర్మెంటెడ్ ఫుడ్ అండి. వన్స్ ఇన్ ఎ వైల్ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ పోర్షన్ కంట్రోల్ అనేది ముఖ్యం. ఇది మేము ముగ్గురికి చేస్తున్నాను. మేము ముగ్గురు ఉన్నాం గదా! నేను, మా వారు, మా బాబు. ముగ్గురు కోసం ఇంత చేశానన్నమాట. అలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఫుడ్‌ని. అండ్ రైట్ నౌ నేనైతే డైట్ చేయట్లేదండి. మెయింటెనెన్స్‌లో ఉన్నాను కాబట్టి అండ్ పోర్షన్స్ ఎక్కువ తీసుకుంటున్నాను. అండ్ ఇట్ ఈజ్ ఆల్ వర్త్. దానికి తగ్గ కష్టం చేస్తున్నాము అనంటే దానికి తగినట్టుగా మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ గూడా తీసుకోవచ్చు. దట్స్ ఇట్ అండి. నైట్ అయిపోయిందనమాట. జస్ట్ మనం ఇంకా బాక్స్ పెట్టేసి పక్కన పెట్టేసడమే. ఎర్లీ మార్నింగ్ లేవగానే తినేయొచ్చు. అండ్ ఈరోజు కర్రీ వచ్చేసి ఉల్లికార తో తోటకూరలో ఉల్లికారం వేసి చేశానండి. ఒక కర్రీనే. ఈరోజు నాకు కొంచెం బయట వర్క్ ఉంది. అండ్ ఈవినింగ్ క్లాసెస్ కూడా నేను అటెండ్ అవ్వాలి కాబట్టి కొంచెం హడావుడిగా ఉన్నాననమాట. అండ్ కొంచెం కాలేజ్‌కి వెళ్ళే వర్క్ గూడా ఉంది. సో, ఎక్కువ కర్రీస్ ఏం చేసుకోలేదు. బట్ ఉన్న ఒక్క కర్రీ అయినా చాలండి. డైట్‌లో ఉంటే 2, 3 కూరలు చేసుకోవాలి అని లేదు. ప్రతీదీ ఇది ఖచ్చితంగా ఉండాలని లేదు. మనకి బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. అదొక్కటి వస్తే చాలు. మనం అన్నీ అప్పటికప్పుడు చేసుకునే ఫుడ్స్ కూడా నేను చూపిచ్చాను. నేను వండే వంటలన్నీ చాలా ఈజీగా అయిపోయేవనండి. అండ్ బ్యాటర్స్ కూడా దోస బ్యాటర్ గానీ, ఇడ్లీ బ్యాటర్ గానీ ఒకసారి చేసుకున్నారంటే 3 రోజులు వస్తుంది. అట్లానే చేస్తాను నేను ప్రతీదీ. అండ్ ఈరోజు మార్నింగ్ నా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసరికి ఇందాక చెప్పాను కదా! నిన్న నైట్ నేను చేసి పెట్టుకున్న చద్దన్నాన్ని ఈరోజు మార్నింగ్ తింటున్నాను. సో, ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ రైసే తీసుకుంటున్నాను. ఆఫ్టర్‌నూన్ రైసే తింటున్నాను కాబట్టి నైట్ డిన్నర్‌లోకి రైస్ స్కిప్ చేసి ఏదైనా ఒక లైట్ మీల్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అలా బ్యాలెన్స్ చేస్తానండి. రోజు మొత్తంలో వీలైనంత వరకు కార్బోహైడ్రేట్స్ తగ్గించడం బెటర్ కాబట్టి దాన్ని తగ్గించడానికి ఇలా బ్యాలెన్స్ చేసుకుంటాను నేను. ఇక్కడ మా అబ్బాయి తెలిసిందే కదా! గంట తింటాడు. అండ్ తినే క్రమంలో అవి ఇవి చేస్తా ఉంటాడు. ఎప్పుడు పెయింటింగ్స్ గురించేనండి తనకెక్కువ ఆలోచన. అండ్ చాలామంది నన్ను అడుగుతున్నారు, "మేము స్టార్ట్ చేసాము. మీరు చెప్పినట్లే వర్కౌట్స్ చేద్దాము" అని చెప్పి. బట్ పెయిన్స్ వస్తున్నాయి. ఏదైనా సొల్యూషన్ చెప్పు అని మెసేజ్ చేస్తున్నారు. అండ్ వన్ థింగ్ అండి, నొప్పి వస్తుంది కదా అని ఆగిపోవద్దు. ఆ నొప్పిని మీరు తట్టుకొని దాన్ని తట్టుకొని మీరు నెక్స్ట్ అలవాటు చేసుకోగలుగుతారు. అప్పుడే మిమ్మల్ని మీరు స్ట్రెంథెన్ చేసుకోగలుగుతారు. సో, సొల్యూషన్ ఏందంటే అప్పటికప్పుడు ఆ పెయిన్‌ని మీరు రిలీఫ్ చేసుకోవడానికి ఫస్ట్ థింగ్ ఎక్సర్సైజ్ చేసే ముందు వార్మప్స్ కంపల్సరీగా చేయాలి. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత స్ట్రెచింగ్స్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్‌లో పోస్ట్ చేశాను. ఒకసారి నా పాస్ట్ వీడియోస్ చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. దేనికది క్లియర్ ఎక్స్‌ప్లనేషన్‌తో సహా పెట్టాను. అండ్ స్ట్రెచింగ్స్ అంటే ఏం లేదండి. వార్మప్స్‌నే ఇంకొంచెం డీప్‌గా చేస్తే వాటిని స్ట్రెచింగ్స్ అంటారు. అలాంటివి చేయడం వల్ల కొంచెం మజిల్ రిలీఫ్ అనేది వస్తది. అండ్ ఇక్కడైతే ఉల్లికారం చూపిస్తున్నానండి. జస్ట్ ఉల్లిగడ్డ, కొంచెం కారము, ఎల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాను. అండ్ జీలకర్ర, కారం అవి వేసి పేస్ట్ చేసి పెట్టుకోవటమే. ఇది ఫ్రై చాలా సింపుల్ అండి. జస్ట్ ఆయిల్‌లో తాలింపు గింజలు వేసి ఉల్లికారం మనం మిక్సీకి చేసి పెట్టుకున్నాం కదా! అది కొంచెం ఫ్రై చేసేసి దాంట్లో తోటకూర వేసేయడమే. చాలా ఎక్కువ ఆయిల్ పడుతుంది దీనికి. అందుకే నేను అసలు చేయను.
చాలా రోజులైంది తినాలి అనిపించింది కారంగా. అందుకే ఈరోజు ఇలా చేశాననమాట. అండ్ ఇందాక చెప్పాను కదా! పెయిన్స్‌కి కొంచెం రిలీఫ్ అవ్వాలంటే ఏం చేయాలి అని. మీరు ఐస్‌ని తీసుకొని ఒక క్లాత్‌లో ర్యాప్ చేసుకొని, అంటే ఐస్ ప్యాక్ లాగా అనమాట. ఒక క్లాత్‌లో ర్యాప్ చేసుకొని మీకు ఎక్కడైతే సోర్‌నెస్ అనిపిస్తుందో అక్కడ డ్యాబ్ చేసుకున్నారు అనంటే ఒక 15 మినిట్స్ అలా మసాజ్ చేసుకోండి. ఆ ఐస్‌ని క్లాత్‌లో పెట్టేసి. అప్పుడు మీకు ఇన్‌స్టాంట్‌గా రిలీఫ్ అనేది వస్తది. అండ్ కంపల్సరీగా కంటిన్యూ చేయండి. ఆగిపోవద్దు. మిమ్మల్ని మీరు స్ట్రెంథెన్ చేసుకునేది, మిమ్మల్ని మీరు గట్టిపడేది అలానే. పని చేసుకుంటూ, చేసుకుంటూ దాంట్లోని స్ట్రెంథెనింగ్ అనేది పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ మీరు కూడా స్ట్రాంగ్ అవుతారనమాట. సో, గివ్ అప్ చేయొద్దండి. కొంచెం పెయిన్ వచ్చింది కదా అని, ఈరోజు పెయిన్ వచ్చింది కదా అని ఆపేశారంటే ఇంక ఎప్పటికి మీరు దాన్ని కంటిన్యూ చేయలేరు. సో, అస్సలు గివ్ అప్ చేయొద్దు. ఇక్కడ ఇందాక చెప్పాను గదా! చేసిన పేస్ట్‌ని ఆ తాలింపు గింజలో వేసేయడమే. ఆ ఉల్లి కారం అనమాట ఇది. ఉల్లిగడ్డ, కారం అవి పేస్ట్ చేశాంగా అది వేసి ఇంక తోటకూర వేసేయడం. చాలా సింపుల్. కాకపోతే ఆకుకూరల గురించి మనకు తెలిసిందే కదండీ! ఆకుకూరలను చేయడం ఎంత సింపులో దాన్ని కడగడం ఆల్మోస్ట్ 3 కట్టల దాకా తీసుకున్నాను. బట్ కర్రీ అసలు ఇంత చిన్న గిన్నెకి గూడా రాలేదు. అందుకే నేను త్వరగా చేయను ఈ ఫ్రై. 2 పూటలకి కర్రీ గూడా రాదండి ఇలాంటి కూరలు చేసుకుంటే. సో, పప్పులో వేయడం గానీ, టమాటో వేసి కూర చేయడం గానీ బావుంటది. బట్ నాకు ఈ టేస్ట్ ఇష్టమనమాట. ఈ తోటకూర, ఉల్లికారం టేస్ట్. అందుకని అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి రేర్‌గా చేస్తుంటాను. ఈరోజు తినాలనిపించింది కారంగా. అందుకే ఇలా చేశాను. అండ్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ కొన్ని డౌట్స్ అడుగుతున్నారనమాట. ఫాస్టింగ్ చేస్తున్నాము, డైట్ చేయొచ్చా అని. అండ్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు డైట్ అంటే మనమేమి క్రాష్ డైట్స్ ఏం చేయట్లేదు కదండీ. ఏదైనా ఫుడ్‌ని బ్యాలెన్స్ చేయడం నేర్చుకోండి అంటున్నాను. అంటే మీరు తినే ఫుడ్‌లో అన్ని ఫైబరు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ మొత్తం ఉండేలాగా చూసుకోండి అంటున్నాను. సో, మీరు ఫాస్టింగ్ చేసినా గానీ డైట్ చేయొచ్చు. ఎందుకంటే మనం తీసుకునేది బ్యాలెన్స్‌డ్ మీల్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది చేయొచ్చు. పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు అందరూ చేయొచ్చు. అండ్ ట్రై టు ఇంక్లూడ్ మోర్ లీఫీ వెజిటబుల్స్ అండి. మనకి రూ. 10 పెడితే ఒక కట్ట వస్తుంది. కూరగాయలైనా రేట్లు ఎక్కువేమో గానీ లీఫీ వెజిటబుల్స్ రేట్ తక్కువే కాబట్టి అట్‌లీస్ట్ వీక్లీ 4 డేస్ అయినా ఆకుకూరలు ఎక్కువ తినేదానికి ట్రై చేయండి. వాటిలో విటమిన్ ఏ గానీ ఎక్కువ ఉంటుందన్నమాట. హెల్త్‌కి చాలా మంచిది. అండ్ ఈ నాన్ వెజ్‌లు వీటి వల్ల మనకి అప్పుడప్పుడు పడదు అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆ ప్రాబ్లమ్ వస్తుంది, ఈ ప్రాబ్లమ్ వస్తుంది అని అలాంటివి ఏమైనా ఉన్నాయేమో గానీ ఆకుకూరల వల్ల అసలు ఎటువంటి ప్రాబ్లమ్ రాదండి హెల్త్ బెనిఫిట్స్ తప్ప. సో, ట్రై టు ఇంక్లూడ్ మోర్ లీఫీ వెజిటబుల్స్ ఇంటు యువర్ డైట్. అండ్ రీసెంట్ వీడియోస్‌కి మిమ్మల్ని చూసి ఫాలో అవుతున్నాము. వర్కౌట్స్ చేస్తున్నాము. బట్ ఒక్క కేజీ గూడా తగ్గలేదు. అర కేజీ గూడా తగ్గలేదు. ఏమీ ఉపయోగం లేదు అని అంటున్నారు కదా! అండ్ వర్కౌట్స్ చేసినంత మాత్రాన తగ్గరండి. వన్ మోర్ థింగ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. వర్కౌట్స్ చేసినంత మాత్రాన వెయిట్ తగ్గరు. మీరెప్పుడైతే మంచి బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకుంటారో, క్యాలరీ డెఫిసిట్‌లో ఉంటారో అప్పుడే వెయిట్ తగ్గుతారు. మీరు ఫాస్టింగ్ చేస్తున్నారా? వర్కౌట్ చేస్తున్నారా? తింటున్నారా? తినట్లేదా? ఇదంతా బాడీకి తెలీదండి. బాడీకి తెలిసిందల్లా మీరు తీసుకున్న ఫుడ్‌ని డైజెస్ట్ చేసుకోవటము, దాని నుంచి మళ్ళీ మీకు ఎనర్జీ ఇవ్వటం. అది మాత్రమే మీ బాడీకి తెలుసు. సో, మీరేం చేయాలి? లో క్యాలరీ ఫుడ్స్ తీసుకోవాలి. మనం తీసుకునే ఫుడ్‌లో అన్నీ బ్యాలెన్స్‌డ్‌గా ఉండేలాగా, అన్ని పోర్షన్స్ ఉండేలాగా చూసుకొని తినాలి. అలా చేయడం వల్ల ఏంటి? మీ బాడీ ఓకే. నాకు అన్నీ బ్యాలెన్స్‌డ్‌గా అన్నీ ఓకే. ఈ రోజుకి ఇంత ఎనర్జీ అందింది. దీన్ని ఈ ఎనర్జీ రూపంలో ఇలా ప్రొడ్యూస్ చేద్దాము. సో, ఎక్సెస్ ఫ్యాట్స్, షుగర్స్ వీళ్ళేం తినలేదు కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఫ్యాట్ స్టోర్ చేయాల్సిన అవసరం లేదు అని బాడీ అలా మెకానిజం అర్థం చేసుకుంటది. అండ్ వన్ మోర్ థింగ్ 1 మంత్ నుంచి ఇట్లా డైట్ చేస్తున్నాము, వెయిట్ తగ్గలేదు అని అన్నారు కదా! మీరు చేయాల్సింది ఓన్లీ డైట్ కాదండి, వర్కౌట్స్ కూడా. ఎందుకంటే మీరు తినే ఫుడ్ వల్ల మీకు క్యాలరీస్ ఇంటేక్ అవుతున్నాయి. క్యాలరీస్ ఔట్‌టేక్ ఎక్కడండి? ఇన్ అండ్ ఔట్ కదా ఏదైనా. తింటే క్యాలరీస్ ఇన్ అవుతున్నాయి. అండ్ అవుట్ చేయాల్సింది ఎక్సర్సైజ్ ద్వారా. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్సర్సైజ్‌ని నెగ్లెక్ట్ చేయొద్దండి. మీరు ఎప్పుడైనా డైట్‌లో ఎప్పుడు సస్టైన్ అవ్వగలరు, కన్సిస్టెంట్‌గా డైట్‌ని ఎప్పుడు మెయింటైన్ చేసుకోగలరు అంటే మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాత్రమే మీరు డైట్‌ని ప్రాపర్‌గా ఫాలో అవ్వగలరు. అచ్చం డైట్ చేసినా, ఎక్సర్సైజ్ చేయకపోతే ఉపయోగం ఉండదు. మీకు ఇమ్యూనిటీ అనేది వీక్ అయిపోద్ది. ఫేస్ వీక్ అయిపోద్ది. అలాగని మీరు డైట్ ప్రాపర్‌గా ఫాలో అవ్వకుండా ఓన్లీ ఎక్సర్సైజ్ చేసినా వెయిట్ లాస్ అవ్వరు. ప్రతీదీ బ్యాలెన్స్ అండి. ప్రతీదీ బ్యాలెన్స్. మీరు ఫుడ్డు, ఎక్సర్సైజ్ 2 ఒకటే విధంగా డైలీ చేసుకుంటూ వెళ్ళాలి కన్సిస్టెంట్‌గా. అండ్ రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తది. అంతేగాని జస్ట్ డైట్ ఫాలో అయ్యి పైగా నేను తింటున్న పోర్షన్స్ చూస్తున్నారు గదా! అంతంత తింటున్నాను. మీరు అంత తినేసి వెయిట్ తగ్గలేదంటే ఎందుకు తగ్గుతారు? అంత ఫుడ్ తింటే వెయిట్ తగ్గరు. ప్రతీదీ బ్యాలెన్స్ అన్నమాట.
అంత ఫుడ్ తిని దానికి తగినంత కష్టం చేస్తే తగ్గుతారు. నేను స్ట్రెంత్ ట్రైనింగ్ అంత చేస్తున్నాను కాబట్టి నేను అంత ఫుడ్ తినగలను. మీరు ఏమీ చేయకుండా అంత ఫుడ్ తినేసి కూర్చుంటే వెయిట్ తగ్గరు. అండ్ వన్ మోర్ థింగ్, అలానే కూర్చొని ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడొద్దు. ఎందుకంటే కూర్చొని ఇంక రేపు ఏ పని చేసేదానికి కూడా మనం పనికిరాము. అదే కదా జరుగుతుంది ఇప్పుడు. లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల, ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల. మనం చేయాల్సింది ఏం లేదండి. ఒకప్పుడు మన యాన్సెస్టర్స్ అందరూ ప్రతిరోజు పనులు చేసుకొని, చేనుకి వెళ్ళి అక్కడ పని చేసుకొనొచ్చి ఇంట్లో వంట కూడా వాళ్ళే చేసుకొని తినేవాళ్ళు. అందుకని వాళ్ళంత ఫిట్‌గా ఉన్నారు. అంత టోన్డ్ బాడీ ఉంది. బట్ మనమేం చేస్తున్నాము? చూసారు గదా! నేను చాలా ఆకుకూరలు 3 కట్టల దాకా వేశాను. బట్ ఇంత కొంచెం కూర అయిందనమాట. బట్ నాకు ఈ కర్రీ ఇష్టం అందుకే కుక్ చేశాను. సో, ఈరోజు నా లంచ్ ప్లేట్ వచ్చేసి ఒకటే కర్రీ చేశాను అని చెప్పాను గదా! జస్ట్ రైస్, దాంట్లోకి ఆ తోటకూర ఫ్రై అండ్ ప్రోటీన్ కోసం నేను డైలీ ఎగ్స్ తీసుకుంటాను. దాన్ని ఆమ్లెట్ చేశాను. ఒక్కోసారి బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటాను. ఇన్ వాట్ ఎవర్ ద ఫార్మ్ అండి. మీరు ఆమ్లెట్ తీసుకున్నప్పుడు ఆయిల్‌ని తగ్గించేసి తీసుకోవడం వల్ల మీ క్యాలరీస్ ఇంటేక్ అనేది తగ్గుద్దనమాట. అండ్ సలాడ్ కోసం నేను డైలీ ఎలా చేస్తానో అలానే చేశాను. అండ్ లైఫ్ స్టైల్‌కి వచ్చేసరికి మనమేం చేస్తున్నాము? యాక్టివ్‌గా లైఫ్ స్టైల్ లేదు. ఎటువంటి వర్క్స్ చేయట్లేదు. ఆల్రెడీ ఇంట్లో పని చేసేసుకొని కూర్చుంటున్నాము. ఇంట్లో పని చేయటానికి ఓపిక లేదు అని కూడా చాలామంది బాధపడతారు. బట్ మీరు ఓపిక రావాలి, మిమ్మల్ని మీరు స్ట్రెంథెన్ చేసుకోవాలంటే మీరు చేయాల్సిందేంది? వర్కౌట్స్ చేస్తే కదా మిమ్మల్ని మీరు స్ట్రెంథెన్ అయ్యేది. లేకపోతే దేనికి ఓపిక రాదు కదా! చేనుకి వెళ్ళే వాళ్ళు అంత యాక్టివ్‌గా ఉంటున్నారు. మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే డ్యూ టు లైఫ్ స్టైల్ డిసార్డర్స్ వల్ల. సో, ట్రై టు ఇంక్లూడ్ వర్కౌట్స్ కంపల్సరీ. ఇది జస్ట్ అందంగా కనిపించడానికో ఇంకేదో కాదండి. మిమ్మల్ని మీరు స్ట్రెంథెన్ చేసుకొని రేపటి రోజున ఒకళ్ళ మీద ఆధారపడకుండా మీకు మీరు ఇండిపెండెంట్‌గా ఉండటానికి ఈ రోజు నుంచి మీరు తీసుకునే ఒక చిన్న జాగ్రత్త అన్నమాట ఇది. సో, ఇక్కడ నేను చూస్తున్నట్టయితే ఫుడ్ ఎప్పుడైనా ఒక సలాడ్‌తో స్టార్ట్ చేయండి. మీరు ఫుడ్ తినే ముందు ఎవ్రీ మీల్ ఎయిదర్ ఇట్ మే బి బ్రేక్‌ఫాస్ట్, ఎయిదర్ ఇట్ మే బి లంచ్ ఆర్ డిన్నర్, ఎవ్రీథింగ్ ఫస్ట్ మీ మీల్ అనేది సలాడ్‌తో స్టార్ట్ చేయడం వల్ల మీ బ్లడ్‌లో ఇన్సులిన్ లెవెల్స్ అనేది స్పైక్ అవ్వదు. సో దట్ ఎక్కువ ఫ్యాట్ అనేది స్టోర్ అవ్వదు. సో, ఎప్పుడైనా ఫైబర్ తోటి వెజిటబుల్స్‌లో ఎక్కువ ఫైబర్ ఉంటది కాబట్టి వెజిటబుల్స్‌తో స్టార్ట్ చేసి తర్వాత కార్బోహైడ్రేట్స్‌ని తీసుకొని దానితో పాటుగా ప్రోటీన్ తినడం వల్ల మనకు ప్రోటీన్ కూడా బాడీకి బాగా రీచ్ అవుతుంది. మనకు కావాల్సిన ఎనర్జీ సోర్సెస్ బాగా ఇవ్వగలుగుతుంది. అండ్ డే మొత్తం మనకు ఎనర్జీ కూడా సస్టైన్డ్‌గా ఉంటుంది. అట్లా కాకుండా మీరు రైట్ అవే ఫస్ట్ కార్బోహైడ్రేట్‌తోనే స్టార్ట్ చేశారంటే కార్బోహైడ్రేట్స్‌లో కూడా ఎంతో కొంత షుగర్స్ ఉంటాయండి. దానివల్ల మన బ్లడ్‌లో ఇన్సులిన్ లెవెల్స్ అనేది స్పైక్ అవుతాయి. ఫ్యాట్ అనేది ఎక్కువ స్టోర్ అవుతుంది. సో, దీన్నే మైండ్‌ఫుల్ ఈటింగ్ అంటారు. ఏదైనా మనం డైలీ తినేదే. నేను తింటున్న అన్నము, కూర మనందరం తినేదే. బట్ చిన్న మార్పులు చేసుకుంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. అండ్ మీరు గమనించున్నట్లయితే నేను ఫాలో అయ్యే ఫుడ్‌లో గానీ, వంటల్లో గానీ పెద్దగా చెప్పుకోదగ్గగా ఏది ఉండదండి. చాలా సింపుల్ డైట్. ప్రతి ఒక్కళ్ళు తినేదే, ప్రతి ఒక్కళ్ళ దగ్గర దొరికేదే. కాకపోతే చిన్న ఆరోగ్య మార్పులు. అవి చేసుకుంటే మన లైఫ్ స్టైల్‌లో చాలా చేంజెస్ వస్తాయి. అండ్ మన హెల్త్‌లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. ఒక్క 6 మంత్స్ కన్సిస్టెంట్‌గా ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్‌ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. చాలా చేంజెస్ చూస్తారు. హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండే వాళ్ళకి కంపల్సరీగా క్యూర్ అవుతుంది. అండ్ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా కంపల్సరీగా రెగ్యులర్ అవుతాయి. సో, నెగ్లెక్ట్ చేయొద్దండి. ఈ డయాబెటిస్, షుగర్స్ ఇవి ఎలాగో వచ్చేయేలే అని చెప్పేసి అలానే ఉండొద్దు. ఎలాగైనా ఎందుకొస్తాయండి? అందరికీ రావట్లేదు కదా! బట్ కోసం మనం స్టాండ్ తీసుకుందాం ఎంతో కొంత. మన ఆరోగ్యం కోసం మనం. సో, అందరూ మంచి హెల్తీ లైఫ్ స్టైల్ అనగానే ఏదో కొనాలి, ఏదో జేయాలి అనుకుంటారు. ఏమీ అవసరం లేదండి. ఈరోజు నా ఫుడ్‌లో చూసినట్లయితే పొద్దున అన్నమే తిన్నాను, ఇప్పుడు అన్నమే తిన్నాను. ఈరోజు ఇంట్లో ఫ్రూట్స్ కూడా ఏం లేవు. అవసరం లేదండి. ప్రతిరోజు ఫ్రూట్స్ తినాలనే లేదు. ప్రతిరోజు అంత కాస్ట్‌లీగా కొనుక్కోవాలనే లేదు. ఉన్న అన్నం, కూరనే బ్యాలెన్స్ చేసుకొని తిందాము. అండ్ డైట్ అండ్ స్నాక్స్ అండి మెయిన్‌గా. ఈరోజు నాకు స్నాక్స్‌కి ఫ్రూట్స్ గూడా ఏం లేవు గాబట్టి, నేను నిన్న పెట్టిన వీడియోలో పాప్‌కార్న్ చేశాను గదా! ఆ పాప్‌కార్న్ అనేది ఎక్కువ క్వాలిటీలో చేసి పెట్టేసుకున్నామంటే ఓ 2, 3 డేస్ మనకుంటది ఇంట్లో అందరూ తినడానికి. ఈరోజు స్నాక్స్‌కి నేను పాప్‌కార్న్ తీసుకుంటున్నాననమాట. అండ్ మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ ఇంత హెవీ మీల్ తీసుకున్నాను గాబట్టి, నాకస్సలు ఆకలి వేయదు. అండ్ రోజు మొత్తం పని చేసుకునేదానికి ఎనర్జీ గూడా బాగా ఉంటుంది. అండ్ ఈరోజు బయటికి వెళ్ళే పని గూడా ఉంది అని చెప్పాను కదా! సో, నెక్స్ట్ ఈవినింగ్ వ్లాగ్ అనేది నేను రికార్డ్ చేయలేదు. ఆబ్వియస్‌గా ఇట్స్ గోయింగ్ టు బి ఓట్ మీల్.
కొంచెం ఓట్స్ తీసుకొని దాన్ని వాటర్లో బాయిల్ చేసి అండ్ స్వీట్ కార్న్ నిన్న తెచ్చాను చూపించాను కదా, అదే స్వీట్ కార్న్ కొంచెం తీసుకుంటాను. అదే నా డిన్నర్ అవుతుందన్నమాట ఈరోజు. అండ్ స్నాక్స్ వచ్చేసి పాప్కార్న్ తీసుకున్నాను. అంటే మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నామంటే నాలాగా ఫుడ్ అంటే ఇష్టపడే వాళ్ళకి జీవితాంతం కడుపు నిండా అన్నం తినొచ్చండి. అలా కాకుండా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా పడితే అలా తిన్నాము అని అంటే 30 ఇయర్స్‌కి ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఫుడ్ తినొద్దని, షుగర్స్ తినొద్దని డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు. జీవితాంతం అన్నం తినకుండా ఉండలేం కదండీ! మనం కడుపు నిండా అన్నం తినాలి అంటే దానికి తగ్గ శ్రమ నువ్వు చేయాలి. నువ్వెప్పుడైతే వర్కౌట్స్ చేస్తావో అప్పుడే నీకు ఇష్టమైనంత ఫుడ్ తినగలిగే ఎబిలిటీ అనేది నువ్వు తీసుకోగలవు. అలా కాకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు తినేసావు, ఎలాంటి వర్కౌట్ చేయకుండా అంటే ఇప్పుడే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పటి నుంచే డాక్టర్స్ నువ్వు ఇంక ఈ ఫుడ్ తినకూడదు, ఇది తినకూడదు అని చెప్తారు. అండ్ టాబ్లెట్స్ మీద బతకాల్సిన అవసరం వస్తది. ఆల్సో ఒక సిస్టర్ మెసేజ్ చేశారు. మీరు చెప్పేది తెలుగులో చెప్పండి. మాకందరికీ అర్థమవుద్ది. ఒకవేళ ఇంగ్లీష్‌లో చెప్పినా గానీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పండి అని అన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నేను ఫస్ట్ నుంచి చేసిన ప్రతి వీడియో తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే ట్రై చేశాను. బట్ కొన్ని చోట్ల తప్ప. ఆ కొన్ని చోట్ల ఎక్కడ స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ నేమ్స్ కానీ, ఆ ఫార్మ్ చెప్పేటప్పుడు గానీ, ఎక్కడైనా కొన్ని పర్టిక్యులర్ వర్డ్స్‌లో తప్ప నేను మొత్తం తెలుగులోనే చెప్తూ వచ్చాను. అండ్ ఆ స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి కదా! ఇప్పుడు లాటరల్ రైజెస్ అని ఉందండి. అంటే మనం డంబెల్‌ని సైడ్‌కి ఇట్లా హ్యాండ్ లిఫ్ట్ చేయాలి. ఎలా చెప్తామండి? చెయ్యి పక్కకు చాపండి అంటాం. ఎలా చాపాలి? లేటరల్‌గా రైజ్ చేయాలి. సో, కొన్ని ఇంగ్లీష్‌లోనే చెప్పగలం. తెలుగులో చెప్పలేమనమాట అన్నీ. సో, దయచేసి అర్థం చేసుకోండి. ఇలా ఇంగ్లీష్‌లో చెప్తున్నారు, అందరికీ అర్థం కాకుండా ఉండాలని అస్సలు అనుకోవద్దు. నేను నిజంగా అందరికీ అర్థం కాకుండా ఉండాలి అని చెప్పేదాన్నే అయినట్లయితే, ఫస్ట్ నుంచి ఎక్సర్సైజ్ ఇవన్నీ మీరు జిమ్‌కెళ్ళి నెలకు 5,000, 6,000 ఇస్తే గానీ ఈ నెలకు 5, 6 వేలు ఇచ్చినా గూడా వాళ్ళు ఇంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయరండి. జస్ట్ ఇది చెయ్యి, ఇది చెయ్యి అని చేపిస్తారంతే. నేమ్స్ గూడా మీకు చెప్పరు తెలుసా జిమ్‌కి వెళ్ళినప్పుడు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళంతట వాళ్ళు సొంతగా చేసుకుంటారు మనం చెప్తే అని. అండ్ డైట్ విషయంలో ఇలా కరెక్ట్‌గా ఫాలో అవ్వండి. దీనివల్ల ఇది ఉపయోగం అని ఎవ్వరు చెప్పరండి. నేను మీకు ఉపయోగపడిద్ది. నేను ఒకప్పుడు సఫర్ అయినట్లు మీరు సఫర్ అవ్వకూడదు. హాస్టల్ డేస్‌లో ఇవన్నీ నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు లేక నేను తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందనమాట. మేము ఎఫర్ట్ చేసుకోగలం కాబట్టి కొన్ని వేలు ఖర్చు చేసి జిమ్ములకి వెళ్ళి నేను గెయిన్ చేసుకున్న నాలెడ్జ్‌ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, దయచేసి దీంట్లో కూడా నెగెటివ్‌గా తీసుకోవద్దు. అండ్ ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ నేమ్స్ అనేది నేను గత 10 ఏళ్లుగా నేను ఇంగ్లీష్‌లోనే నేర్చుకున్నాను. ఇంగ్లీష్‌లోనే చేస్తూ వచ్చాను కాబట్టి ఆ నేమ్స్ నేను ఇంగ్లీష్‌లోనే చెప్పగలను. ఇప్పుడు డెడ్ లిఫ్ట్ ఉందండి. దాన్ని మనం కరెక్ట్ పోస్చర్ పెట్టి వెయిట్‌ని లిఫ్ట్ చేయాలి. దాన్ని తెలుగులో ఎలా చెప్తామండి? ఒంగొని బరువు లేపి పైకి లేపు అని అనగలుగుతామా? సో, అది కొంచెం అబ్జర్వ్‌గా ఉంది. సో, దయచేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను నా లెవెల్ బెస్ట్ వరకు నేను ట్రై చేస్తున్నాను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికి. అండ్ కొంచెం చదువుకున్న వాళ్ళకైతే ఈజీగానే అర్థమవుతుందండి. నేను పెద్ద హైలీ ఎడ్యుకేటెడ్ ఏమీ గాదు. నేను మీకు అర్థం గానంత లాంగ్వేజ్‌లో ఏది చెప్పడానికి. అండ్ ఈ కమెంట్ పెట్టిన వాళ్ళకి అర్థమైంది. నేను చెప్పేది ఎందుకు ఇంగ్లీష్‌లో కొన్ని చెప్తున్నాను అనేది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ స్నాక్స్‌కి పాప్‌కార్న్ తీసుకుంటున్నాను. అండ్ దయచేసి లో క్యాలరీ ఫుడ్స్ ఏంటి, లో క్యాలరీ స్నాక్స్ ఏంటి అనేది తెలుసుకున్నారు అంటే మీకు వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే లో క్యాలరీ ఫుడ్స్ తీసుకుంటున్నారో ఎక్కువ పోర్షన్స్‌లో తీసుకోవచ్చు. సో దట్ మీకు ఫ్యాట్ లాస్ ఈజీ అవుతుంది. లో క్యాలరీ ఫుడ్స్ ఏంటి మాకు తెలీదు అనుకున్నట్లయితే నేను పైన డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. మీకు ఒక ఐడియా వస్తుందనమాట. సో, ఓకే. ఇవి లో క్యాలరీ ఫుడ్స్ కాబట్టి మేము పోర్షన్స్ ఎక్కువ తినొచ్చు అని. హై క్యాలరీ ఫుడ్స్‌ని పోర్షన్స్ తగ్గిచ్చేసి తీసుకోవాలి. ఇదేనండి బ్యాలెన్స్ అంటే. దీంట్లో పెద్ద విచిత్రము లేదు, ఏమీ లేదు. చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి అంటున్నా అంతే. అండ్ డైలీ వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డేనే చేస్తున్నాను కదా! సో, నెక్స్ట్ వీడియో ఏదైనా డిఫరెంట్‌గా చేద్దాం అనిపించింది. సో, మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఎలాంటి వీడియోస్ చేయమంటారు అనేది మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అనేది కింద కమెంట్స్‌లో సెర్చ్ చేయండి. దాన్ని బట్టి నేను ఎక్కువ కమెంట్స్ ఏది వస్తే దానికి రిలేటెడ్ వీడియో నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. దట్స్ ఇట్. బై.